పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతుంది. ఈ ప్రాజెక్టుకు అడ్డుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలుస్తుంది. పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కీలక సూచనలు చేశారు. సిడబ్ల్యూఈసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జీఆర్ఎండీ, కేఆర్ఎంబీలు అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయాలని నిర్ణయించారని తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సుప్రీంకోర్టు నుంచి మార్గం సుగమమైందన్నందున పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూఈసీ వద్ద పెండింగ్ లో ఉన్న అనుమతులు వచ్చేలా చూడాలని సూచించారు. కాళేశ్వరం బ్యారేజ్ల పునరావాస డిజైన్ల టెండర్లు త్వరగా ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అటు తెలంగాణ ప్రభుత్వం ఏపీలో చేపడుతున్నటువంటి నీటి ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డంకులు పడుతూనే ఉంది. ఇప్పటికే అటు కృష్ణా జలాల వివాదం కూడా 299 టీఎంసీలు కాదు 890 టీఎంసీలు కావాలంటూ కూడా రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గోదావరి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కూడా అడ్డుకట్టలు వేస్తూనే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నుంచి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలు పెట్టి కేంద్రానికి ఫిర్యాదులు చేసి ఏదైతే రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి ఒప్పందాలను కానీ గోదావరి ట్రిబ్యునల్ కు సంబంధించిన నిబంధనలు కానీ ఏపీ ప్రభుత్వం పాటించట్లేదంటూ కూడా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఆ ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్లను రద్దు చేసుకుంది. అయితే ఇప్పుడు పోలవరం బనకచెర్ల కాకుండా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును తెర మీదకి తీసుకువచ్చి డిపిఆర్లను కూడా పిలుపునివ్వగా ఇప్పటికే దీనికి సంబంధించి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో టెండర్లు కూడా డిసెంబర్ ఈ నెల 11వ తేదీలోగా టెండర్లు కూడా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మరోసారి మోకాలడ్డేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ అలాగే సమాచార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు తెలంగాణ ఎంపీలతో పాటు తెలంగాణ కేంద్ర మంత్రులతో పాటు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకైతే ఆయన సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఏ విధంగా తెలంగాణకి నష్టం తెస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన ఇప్పటికే వివరిస్తూ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు కూడా పరిశీలించాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించారని కూడా తెలుస్తుంది. పలు ప్రాజెక్టులపై సమీక్ష చేసిన ఆయన సిడబ్ల్యూసి అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జీఆర్ఎండి, కేఆర్ఎంబి వీరందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఏపీ ప్రాజెక్టు ఈ విషయంలో ముందుకెళ్తుందని దీన్ని అడ్డుకునేందుకు ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే పోలవరం బనకచెర్ల కాదనుకొని పోలవరం నల్లమల సాగర్ కు ముందుకు వెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా 3 దశల్లో పూర్తి చేయాలనేది కూడా అటు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక దిశకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలవరం నుంచి తొలుత ప్రకాశం బ్యారేజ్ కు నీటిని తరలించి గోదావరి జలాలను అక్కడి నుంచి బొల్లాపల్లిలో కొత్త రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి అక్కడకు తరలించి అక్కడి నుంచి బనకచెర్లకు కాకుండా నల్లమల సాగర్ కు తరలించే విధంగా కూడా డిపిఆర్ ను మార్పు చేసి ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే దీంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం, అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా పోరాటం చేయడంతో అటు తెలంగాణలో ఉన్నటువంటి నేతలు మాత్రమే కాకుండా ఏపీలో ఉన్నటువంటి నేతలు కూడా గోదావరి డెల్టాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇటీవలే తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యంతరాలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టును 58,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే డిపిఆర్ పిలిపించాం. డిసెంబర్ 11వ తేదీలోగా అన్ని కూడా వస్తాయి టెండర్లు. ఆ తర్వాత డిపిఆర్ సిద్ధం చేసి మార్చిలోగానే కేంద్రం నుంచి అనుమతులన్నీ కూడా పొంది ఏప్రిల్ నెలలో అటవీ శాఖ అలాగే సిడబ్ల్యూసి అనుమతులు కూడా పొంది ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తాం అనేది కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? అటు గోదావరి జలాలను రాయలసీమకు తరలించి పెన్నా నది ద్వారా కూడా రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం చేయాలి, నదుల అనుసంధానం చేయాలనేటువంటి చంద్రబాబు నిర్ణయానికి అడ్డంకులు వేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బనకచెర్ల విషయంలో వెనక్కి తగ్గి ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా వెనక్కి తగ్గితే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి కూడా ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.